ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. స్తోత్రం ప్రభా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు నిండు మనసుతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు, నీ ప్రియ బిడ్డలతో నేరుగా, సూటిగా, డైరెక్ట్గా, ముఖాముఖిగా మీరు మాట్లాడండి. నీ సేవకుని నాయన నీ బలమైన అభిషేకంతో నింపండి. యెషయా 42:1 వాక్యం ప్రకారం నాయన, ఇతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నానన్నావు. నీ వాక్యము చొప్పున నీ ఆత్మ నీ సేవకుని హృదయములో ఉంచి నీ నోటి బురగా వాడుకోండి. నీ చిత్తం, నీ ప్రణాళిక అంతా కూడా నీ ప్రియ బిడ్డల మీద కుమ్మరించి ఆశీర్వదించమని, దీవించమని, వర్ధిల్లింప చేయమని, ఇతుబడ్డ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య శక్తివంతమైన నామములో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ వారం కూడా ప్రభు మనతో పరిశుద్ధాత్మ వరములలోని ప్రత్యేకమైనటువంటి ఆ వరములలోని ఆత్మ వలన విశ్వాసము అనేటువంటి వాక్యం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటున్నాను. పోయిన వారం కూడా ఆత్మ వలన విశ్వాసం ఎలా ఉంటది అనే మాట మీద నేను మీతో మాట్లాడాను ప్రియ దేవుని బిడ్డలారా. సో ఈ రోజు కూడా ఆత్మ వలన విశ్వాసం ఒక వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా మార్చేయబోతుంది, ఆ వ్యక్తి భూమి మీద ఏ విధంగా జీవించబోతున్నాడు, ఆ ఆత్మ వల్ల విశ్వాసం యొక్క శక్తి ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉన్నతమైన స్థితిలోనికి మార్చబడబోతుంది నేను మీ ఎదుట ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియములారా. అందుకే 1 కొరింథీ 12:7 వాక్యం 31 వాక్యం సెలవిస్తుందండి. ఓ వరములను, ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించుడని వ్రాయబడింది. ఒక విశ్వాసిగా ఉన్న తర్వాత, రక్షించబడిన తర్వాత, దేవుడి మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత మన జీవితాల్లో మన పంటను, ఆత్మ సంబంధమైనటువంటి వరములు అనేటువంటి పంట విషయంలో చాలా జాగ్రత్తగా మనము ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో అడిగినప్పుడే అవి మనము పొందుకుంటామని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియములారా. ఈ వరములు కావాలి అంటే దేవుని వైపు చూడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవునికి ఇష్టకరంగా జీవించాలి, దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకోవాలి. ప్రభా, నన్ను వరములతో నింపు ప్రభా, నన్ను అభిషేకంతో నింపు ప్రభా, నన్ను ఫలములతో నింపు ప్రభా అని ఒక విశ్వాసి యొక్క జీవితం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఏడవడము లేదా ప్రార్థించడము జరుగుతుందో, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు నీకు వరములను అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. అయితే మీకు ఒక ప్రత్యేకమైనటువంటి మాట, ఆత్మ వలన ఆ విశ్వాసం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి నేను మీతో పంచుకుంటానండి. రైట్. ఏంటి ఈరోజు దేవుడు చెప్పేటువంటి మాట? పవిత్రపరిచే విశ్వాసము. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎస్, ఈరోజు దేవుని యొక్క వాక్యము పవిత్రపరిచేటువంటి విశ్వాసం అండి. ఒక వ్యక్తి ఆత్మ ద్వారా విశ్వాసాన్ని పొందుకున్నట్లయితే పవిత్రపరిచేటువంటి విశ్వాసము అతనికి అత్యధికంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా. అంటే విశ్వాసులందరికీ అది అందుబాటులో ఉంటుంది. ఈ వ్యక్తి ఒక డిఫరెంట్ అయిన వ్యక్తి, ఈ వ్యక్తి యొక్క మాట వేరు, ఈ వ్యక్తి యొక్క క్రియ వేరు, ఈ వ్యక్తి యొక్క ఆలోచన వేరు, ఈ వ్యక్తి యొక్క నడవడిక వేరు, ఈ వ్యక్తి యొక్క ఆ పద్ధతులు వేరు. అంటే టోటల్లీ ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా ఓ డిఫరెంట్ అయిన రీతిలో ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియములారా. ఈ ఆత్మ వలన విశ్వాసం పొందిన వ్యక్తి తన్ను తాను పవిత్రపరుచుకుంటాడండి. తన్ను తాను పవిత్రపరచుకోవడమే ఒక టార్గెట్ గా ఉంటుంది ప్రియములారా. ఈ భూమి మీద అతనికి ఉన్నటువంటి ఆలోచన ఒకటే, నేను పవిత్రుడిగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నా ప్రభువు నామాన్ని మహిమపరచాలనేటువంటి తృష్ణ, ఆలోచన, మంట, కోరిక. సో అతి భయంకరంగా ఉంటుంది ప్రియములారా. రైట్. అయితే దేవుని యొక్క వాక్యంలో ఏముందో మనం చూద్దాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ మాట
చూసేదానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రియులారా. అంటే పౌలు యొక్క జీవితంలోకి మనం వెళ్ళినట్లయితే ఎప్పుడైతే ఆత్మ వలన విశ్వాసము, యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు పౌలుతో, ఏం పౌలా నన్ను హింసిస్తున్నావే, దేవుని బిడ్డల్ని హింసిస్తున్నావే అని ఎప్పుడైతే ఆ స్వరము విన్నాడో సౌలు పౌలుగా మార్చబడ్డాడు ప్రియులారా. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అతని విశ్వాసం అతి భయంకరమైన విశ్వాసం అండి. అపోస్తలులు 12 మంది చేసిన సేవ వేరు, ఆ యొక్క పౌలు చేసేటువంటి సేవ వేరు. ఎందుకు పౌలు ఇంత గ్రేట్ అయిన మాట మాట్లాడాడు? నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే తన జీవితము యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా అతను ప్రతి వ్యక్తిని కూడా నింపడం స్టార్ట్ చేశాడండి. యేసుని విశ్వసించావంటే అందులో దాయబడినటువంటి అద్భుతమైన మర్మం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలని. అందుకే పౌలు అంటాడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డవాడను అనగలరా? సామాన్యంగా లోకాశ కలిగిన వ్యక్తి అంటాడా? లోకాన్ని చూసేటువంటి వ్యక్తి అంటాడా నేను యేసుక్రీస్తు నమ్ముకున్నానయ్యా అంటాడు. మళ్ళీ మామూలుగా జీవిస్తూ ఉంటాడు. మళ్ళీ యేసుక్రీస్తు నమ్ముకున్నానయ్యా అంటాడు. పండగలకు లేకపోతే ఈస్టర్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ 31 నైట్ వస్తూ పోతుంటాడు. నేను ప్రభుని నమ్ముకున్నానయ్యా అంటాడు. మందిరానికి వచ్చినప్పుడేమో చక్కగా ఉంటాడు, బయటికి వెళ్తే ఆత్మీయమైన జీవితము కరెక్ట్గా ఉండదండి. మళ్ళీ సినిమాలు, షికార్లు, సో లోకంలో కొట్టుకుపోతూ లోకానుసరమైనటువంటి ఫ్రెండ్స్తో జీవిస్తూ ఉంటారు. కానీ ఈ పౌలు యొక్క జీవితము ఓ డిఫరెంట్ అండి. డైరెక్ట్ గా అతను చెప్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువపైబడి ఉన్నాను, ఇక బతికేది భూమి మీద నేను కాదు, నా యందు క్రీస్తే. చాలా మంది అనుకుంటారు క్రీస్తులో మంచి జీవితం జీవించాలి, గొప్ప జీవితం జీవించాలి, సో క్రీస్తులో నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని. ఉండలేరండి, ఉండలేరు. ఏ వ్యక్తి అయితే ఈ వరమును పొందుకుంటాడో ఆ వ్యక్తి ప్రతి సెకండ్ కూడా నాలో క్రీస్తే ఉండాలి, నేను కాదు, నా మాట క్రీస్తే, నా ఆలోచన క్రీస్తే, నా తలంపు క్రీస్తే, నా మార్గాలు క్రీస్తే, నా ఉద్దేశాలు క్రీస్తే, నా యొక్క పనులు క్రీస్తే. అంటే లైఫ్ టోటల్లీ కూడా దేవుడి చిత్తములో జరగాలి, దేవుడికి ఇష్టకరంగా జీవించాలి. ఈరోజు చూస్తున్నాం చాలా మంది లేదు రోగము భయంకరంగా ఉన్నప్పుడు, శ్రమలు భయంకరంగా ఉన్నప్పుడు యేసు ప్రభు నేను నమ్ముకున్నానయ్యా, గొప్ప దేవుడయ్యా అంటారు. కానీ వాక్యానుసారంగా జీవించరండి. దేవుని కొరకు ఏమైనా ఈ భూమి మీద చేస్తామంటే ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఓ అద్భుతమైన మాట గుర్తుపెట్టుకో. నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించావు అంటే నువ్వు నీ జీవితంలో ఒక్కటే, దేవుడు కోరుకున్నది ఒకటే, నీ జీవితంలో జరిగేది జరగవలసింది కూడా ఒక్కటే. ఏంటి? పవిత్రత. నీ లైఫ్ పవిత్రత, నీ జీవితం పవిత్రత, నీ మాట పవిత్రత, నీ ఆలోచనలు పవిత్రత, నీ పద్ధతులు పవిత్రత. ఎన్నిబడి నీ లైఫ్ లో ఉన్న ప్రతిదీ కూడా పవిత్రంగా ఉండాలి. అందుకే పౌలు అంటున్నాడు. ఎందుకు ఈ మాట పౌలు అంటున్నాడంటే ఆయన ఆత్మ వలన విశ్వాసం. ఓ ప్రభు నాతో మాట్లాడాడు, నా జీవితం మార్చబడింది, నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, అంత గొప్ప దేవుని నమ్ముకున్న నేను లోకానుసారంగా జీవించకూడదు. అందుకే నేను ఏమై ఉన్నానంటే అది క్రీస్తు వలనే. నేను మృతుడై ఉన్నాను, క్రీస్తే నా యందు నాలో. అంటే ఏంటి ప్రియములారా, ఈ మాట యొక్క శక్తి ఏంటి, ఈ మాట యొక్క పవర్ ఏంటి, ఈ మాట యొక్క ఆలోచన ఏంటంటే పౌలు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ భూమి మీద ఇక నేను బ్రతకను, నా బ్రతుకంతా నా ప్రభువుని చూపించాలి. ఆత్మ వలన విశ్వాసం, ప్రభువే నాలోనికి ప్రవేశించాలి, నేను ఆయన రూట్లో నడవాలి. నా ఆలోచనలు ఉండకూడదు, నా తలంపులు ఉండకూడదు, నా ఉద్దేశాలు ఉండకూడదు, నా మార్గాలు ఉండకూడదు. టోటల్లీ క్రీస్తే నా యందు జీవించాలి. చాలా గ్రేట్ అండి. చాలా మంది అనుకోరు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని. దీనికి ప్రతిఫలంగా మనం కూడా జీవించాలంటే ఈ విశ్వాసమైనటువంటి వరమును మనం పొందుకోవాలండి. పౌలు తన జీవితంలో జరిగింది ఇదే. టాప్ అద్భుతం ఏంటంటే ఇక నేను సిలువ వేయబడ్డాను. పౌలు యొక్క జీవితం అంతా కూడా పవిత్రపరచబడే జీవించాలి, పరిశుద్ధపరచబడే జీవించాలి, దేవుని నామం మహిమపరచబడాలి అనేటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి వరము అండి. ఈ వరము పొందుకున్నటువంటి వ్యక్తి అతని రూట్ అంతా కూడా ఇదే రూట్లో ఉంటుంది.
ప్రతి మాటలో కూడా పవిత్రత, పరిశుద్ధత ఉంటుందండి. ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటానంటే, పవిత్రత, పరిశుద్ధత దేనికి సూచనలు అంటే క్రీస్తుకు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అనేకులు నిన్ను చూసినప్పుడు క్రీస్తుని మహిమపరచాలి. అనేకులు నిన్ను చూసినప్పుడు నిజంగా నీ పేరును బట్టి దేవుని నామానికి మహిమపరచాలండి. అంటే అంత గొప్ప లైఫ్, అంత గొప్ప ప్రత్యేకత, అంత గొప్ప ఆశీర్వాదం, అంత గొప్ప కృప పొందుకోవడమే పవిత్రమైనటువంటి జీవితము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలుగున్నానండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చాలండి. నీతిమంతుడు, ఈ వాక్యాన్ని చూసినట్లయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండి గట్టిగా చప్పట్లు. ఏంటి ఈ ఆత్మ వలన విశ్వాసములో ప్రత్యేకత అంటే, ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ఈ లోకాన్ని వదిలిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, సిలువ వేయబడ్డ తర్వాత క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అనే దానికి ఒక నీతి కలిగి జీవిస్తాడండి. ఆ నీతి ద్వారానే అతని జీవితం అంతా కూడా మార్చబడుతూ ఉంటుంది. అందుకే ఈ వాక్యంలో రాయండి, ఈ వాక్యంలో రాయబడిందండి, నీతి వలన విశ్వాసము పొంది. ఈ మాట చూడండి, నీతి వలన విశ్వాసము పొంది అంతకంతకు ఏమవుతూ ఉంటాడు, జీవితం అంతా ముందుకు సాగుతూ ఉంటాడు. ఈ మాట మరొకసారి చదువుకుందాం. విశ్వాసము మూలంగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుడు అంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు, నీతివంతుడిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు అనీతివంతుడు, ఒకప్పుడు దౌర్జన్యకారుడు, ఒకప్పుడు ద్రోహి, ఒకప్పుడు లోకానుసరమైన వ్యక్తి. అయితే ఈ యొక్క వ్యక్తి జీవితము వరము పొందుకున్న తర్వాత నీతివంతుడిగా మార్చబడ్డాడు. నీతివంతుడిలో ఏమి దాయబడిందంటే విశ్వాసము. ఏంటి? ఏదో నేను పొందుకోబోతున్నా, ఏదో నేను దీవించబోతున్నా, ఏదో నేను సాధించబోతున్నా, దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు, ఏదో ఎక్కడో నా జీవితంలో నా కొరకు నా దేవుడు దాచి ఉంచాడు, దాన్ని నేను స్వతంత్రించుకోబోతున్నా, దాన్ని నేను స్వాధీనపరచుకోబోతున్నా, నేను దాని వైపు పరిగెడుతూ ఉన్నాను. మనం అట్లీస్ట్ కడుపుకు తినటువంటి అన్నం విషయంలో మంచిగా లేకపోతే అంగీకరించమండి, బాగా లేకపోతే పక్కన తీసేస్తాం. ఈ అన్నం మెత్తబడింది, లేకపోతే ఈ హోటల్ బాగుండదు, ఇంకో హోటల్ బాగుండదు, ఇంకొక హోటల్ బాగుండదని మనం వెళ్తూ ఉంటాం. ప్రియదేవులారా, సో కేవలము మనము తినే అన్నం విషయంలోనే ఇంత జాగ్రత్త తీసుకుంటే మనం జీవించే జీవితం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుందాం, ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం. ఈ పౌలు కూడా తన జీవితంలో ఏంటంటే విశ్వాసము మూలంగా నీతివంతుడిగా మార్చబడ్డాడు. నీతివంతుడిగా మార్చబడిన తర్వాత ఏం పొందుకుంటాడే? విశ్వాసము మూలంగా అంతకంతకు బలం పొందుకొని మూవ్ అవుతున్నాడు. ఓ, నా జీవితం పవిత్రంగా ఉంటే, నా జీవితం పరిశుద్ధంగా ఉంటే, నా జీవితం దేవునికి ఇష్టకరంగా ఉంటే, నేను ఏదో సాధించబోతున్నా, గొప్పవి నేను చూడబోతున్నా, గొప్పవి పొందుకోవాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించాలండి. గొప్పవి, శ్రేష్టమైనవి, అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి, ఘనమైనవి పొందుకోవాలి అంటే మొదటగా అవి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. అవి దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి అంటే దేవుడికి ఇష్టమైన జీవితము నీవు జీవించి పవిత్రుడిగా ఎప్పుడైతే మార్చబడి దేవుని కొరకు నీతివంతుడిగా మార్చబడి విశ్వాసముతో నువ్వు జీవిస్తావో ఆ విశ్వాసములు దాగబడి ఉన్నాయి. ఏంటి ఈ వరము యొక్క ప్రత్యేకత అంటే, అపోస్తులు 12 మంది ఉన్నారు. ఆ 12 మంది కూడా ఈ మాట పలకలేదండి. ఏమని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియదేవులారా చూడండి, 1 కొరింథీ 11:1 ఏం సెలవిస్తుందో చూద్దాం. నేను క్రీస్తును పోలే నడుచుకొనుచున్న ప్రకారము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. గట్టిగా ఒక ఛాలెంజ్ చేస్తున్నాడండి పౌలు. ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు, ఈ ప్రపంచానికి ఒక సవాల్ విసురుతున్నాడు. ఏంటి ఆ సవాలు అంటే, చదువు మరొకసారి. నేను క్రీస్తును పోలే నడుచుకొనుచున్న ప్రకారము. ఏమంటున్నాడు? నేను అంటే ఈ ప్రపంచానికి ఒక వే ఇస్తున్నాడు. ఈ కృపను పొందుకున్న నేను, ఈ కృప ద్వారా విశ్వాసాన్ని పొందుకున్న నేను ప్రభువుని పోలి నడుచుకున్నట్ల ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరును నన్ను పోలి. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని చూచి దేవుడి మాటకు లోబడి దేవుడికి ఇష్టకరంగా జీవించు అంటారండి. కానీ
పౌలులో ఉన్న ప్రత్యేకత ఏంటి? పౌలులో ఉన్న వరము యొక్క శక్తి ఏంటంటే మీరు నన్ను చూసి నేర్చుకోండి. ఏంటంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, చాలా ఆశ్చర్యం ప్రియములారా. దేవుడు తన ప్రణాళికను ఎలా పెట్టాడంటే అది క్రీస్తులో దాచిపెట్టి ఉంచింది. సో క్రీస్తును ఎరిగిన వ్యక్తి, సిలువ వేయబడ్డ వ్యక్తి, దేవుడికి ఇష్టకరంగా జీవించేటువంటి వ్యక్తి యొక్క శక్తి ఏంటంటే క్రీస్తుతో పాటు ఉన్నటువంటి వ్యక్తి అండి. అంటే ఆ వ్యక్తిని చూసి లోకం నేర్చుకుంటుంది, ఆ వ్యక్తిని చూసి ఓరు నేర్చుకుంటుంది, ఆ వ్యక్తిని చూసి కుటుంబం నేర్చుకుంటుంది, ఆ వ్యక్తిని బట్టే అనేకులు నేర్చుకుంటారండి. అందుకే ఈ వరం పొందుకున్నటువంటి పౌలు అంటున్నాడు, నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తుని ధరించుకుని ఉన్నాను, అయితే మీరు నన్ను చూసి నేర్చుకోనండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతామా? చాలా మంది మారాలా 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 అంటూ ఉంటారు. మనం మారం మొదటగా, మనం ఎప్పుడు మారుతామో మనల్ని బట్టి వాళ్ళు మారుతారు. ఒక ఇంట్లో ఏం జరిగిందో చెప్పి నేను ముందుకు వెళ్తాను ప్రియములారా. ఒక ఇంట్లో ఒక సిస్టర్ యేసుక్రీస్తుని నమ్ముకుంది. మందిరానికి వెళ్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, చాలా బిలీవర్, చాలా విశ్వాసగా మాట్లాడుతూ ఉంటుందండి. ఇంటికి వెళ్తే కన్నా భార్య భర్త మధ్య చాలా పోరు. భర్త ఏమన్నంటే సహించేది కాదు, ఓర్చుకునేది కాదు. ఎప్పుడన్నా ఏమన్నంటే ఏం జరుగుతుందని ఎప్పుడు భయపడేటువంటి వాడు భర్త. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటుంది, నా భర్త మారాలండి పాస్టర్ గారు, ప్రేయర్ చేయండి, నా భర్త మారాలండి, ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటుంది. కానీ క్రియతో కూడేటువంటి విశ్వాసం ఉండదండి. ఒకరోజు ఓ పాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మా నీ భర్త మారలేదా? ఎందుకు మారలేదు? సరే నువ్వు మొదట మారు, ఏం జరుగుతుంది ఇంట్లో అని అడిగి కనుక్కొని ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భర్తను కలుసుకున్నాడు. అయ్యా ఈమె యొక్క ప్రవర్తన ఎలా ఉందని అతను అంటున్నాడు, అయ్యా ఈమెతో ప్రభువుని నమ్ముకుంది కానీ ఆమె ఏమంటే భయమయ్యా, ఏమంటే దడయ్యా, ఏం మాట్లాడితే ఏం యుద్ధం చేస్తుందో, ఏం మాట్లాడితే ఏం కొట్లాడుతుందో, ఏం మాట్లాడితే ఏ మీద నాకు దాడి చేస్తుందో భయం పుడుతుందయ్యా. క్రీస్తు లక్షణాలు కలిగి ఉంటే నేను కూడా మారాలని ఉన్నాయా. మందిరానికి పోయేటువంటి వాళ్ళు ఇట్లుంటారని నాకు భయం పుడుతుందయ్యా. మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకుందంటే ఇంట్లో యుద్ధం చేయడం. ఆ పాస్టర్ గారు చెప్పారు మందిరానికి వస్తేనే, అమ్మా పౌలు క్రీస్తుని పోలి జీవించినట్లుగా నీవు కూడా క్రీస్తుని పోలి జీవించు, నీ భర్తను ప్రేమించు, క్షమించు, ప్రార్థించు, నీ మంచి క్రియలు చూసే నీ భర్త మార్చబడతాడు అని పాస్టర్ గారు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రార్థించి పంపించిన తర్వాత ఇంటికి వెళ్ళే కొద్దీ వాళ్ళ భర్త ఫ్రిడ్జ్ మూత వేసేది మర్చిపోయి బయటకు వచ్చింటే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు. ఈమె వచ్చే కొద్ది టక్కని మర్చిపోయి ఫ్రిడ్జ్ మూత వేయాలని పరిగెత్తు పోతున్నాడు. ఈమె చూసింది, ఏం జరిగిందంటే పరిగెడుతూ పోతుంటే, ఎక్కడికంటే వెళ్తున్నావు? ఫ్రిడ్జ్ వాకిలు వేయలేదు, నువ్వు వచ్చావుగా, భయంతో పరిగెడుతున్నానంటే మీరు కూర్చోండి నేను వేసేస్తాను అంటే ఆ భర్తకు ఊపిరి పీల్చుకున్నాడండి. ఏంటి ఆ భర్తలో, ఏంటి నా భార్యలో కొత్త మార్పు వస్తుంది, బీరువ వేయలేదంటే కరెంట్ ఏం తమాసులు పడతావా అని యుద్ధం చేసేటువంటి నాతో ఈరోజు డిఫరెంట్గా మాట్లాడుతుంది ఏంది, నేను వేసొస్తానండి కూల్గా మాట్లాడుతుంది ఏంది, నన్ను చూసి ఎగిరిపడేటువంటి ఆమె ఈమెంది ఈరోజు ఇట్లా మార్చబడింది అని అప్పటి నుంచి ఆమె దేవుడి చిత్తానికి ఎప్పుడైతే లోబడిందో అప్పటి నుంచి ఆ వ్యక్తిలో మార్పును బట్టి వాళ్ళ భర్త మార్చబడ్డాడు. గట్టిగా చబట్లు కొట్టి దేవుని కనపరచాడు. ఈ పౌలు కూడా అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి అతనుకున్నటువంటి విశ్వాసం, నమ్మకం ఏంటి తెలుసా? నన్ను పోలి నడుచుకోనండి అంటే అతనిలో లోకానుసరమైన పాపము ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టి ఇక క్రీస్తు చిత్తము నన్ను నెరవేరుస్తాను అనే ఒక పట్టుదల ఎప్పుడు కలిగిందో అప్పుడు అంటున్నాడు ధైర్యంగా ప్రపంచానికి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునండి. అంటే ఈ వరములో ఉన్నటువంటి ప్రత్యేకత క్రీస్తు సారూప్యంలోనికి మనిషిని తీసుకెళ్తుందండి, క్రీస్తు యొక్క పోలికలోనికి మనిషిని తీసుకెళ్తుందండి. క్రీస్తు ఏ విధంగా అనేకుల్ని ఆకర్షిస్తున్నాడో సో అనేకులు కూడా ఈ వ్యక్తిని బట్టి ఆకర్షింపబడతారు. ఇప్పుడు దేవుళ్ళారా క్రీస్తు వైపు తిప్పబడతారు, క్రీస్తు వైపు ఏమవుతారు? తిప్పబడతారు. మరి చెప్పాలంటే క్రైస్తవులలో పేర్లు అయితే చాలా చాలా గొప్ప పేర్లు ఉంటాయి. కృపమ్మ, ప్రేమమ్మ. సంఘంలో ఉన్న వాళ్ళు కాదులేండి చెప్తున్నాను, ఎందుకంటే లక్షల మంది వాక్యం వింటూ ఉంటారు కదా. సమాధానమ్మ, సంతోషమ్మ, దీవెనమ్మ, మరియమ్మ అని పేర్లేమో. ఆయన పేరు సంతోష్, ఇంకొక ఆయన పేరు సమాధానం. కానీ ఏమన్నా ఉందా అంటే ఏ సమాధానం ఉండదు.
సంతోషంలో ఏ సంతోషం ఉండదు. ప్రేమమ్మలో ఈ పేర్లు ఏముంది? ప్రేమ. ప్రేమమ్మలో ప్రేమే ఉండదు. అంటే పేర్లేమో చాలా గ్రేట్గా ఉంటాయి, పేర్లేమో చాలా గొప్పగా ఉంటాయి. అవి ఎవరి పేర్లు? దేవుని యొక్క సేవకురాన్ల గొప్ప గొప్ప పేర్లు. కానీ మనలో ఏముంటుంది? సమాధానములో సమాధానమే ఉండదు. ప్రేమమ్మలో ప్రేమే ఉండదు. సంతోషంలో పేరైతే సంతోషం, లోపలైతే ఉండదు. దీవెనమ్మ పేరైతే దీవెనమ్మ, దీవెనలైతే ఉండవు. సో ఈ విధంగా చాలా మంది ఏం చేస్తారంటే పేర్లైతే ఉంటాయి, లోపలైతే దీవెనలు ఉండవు. ఎందుకు ఈ మాట చెబుతాను? ఉద్దేశించి కాదు, దేవుడి కృపను బట్టి నేను మాట్లాడుతున్నాను. ప్రియములారా, ఎందుకు ఈ మాట నేను పంచుకుంటున్నానంటే, మనం ఏ జీవితం జీవిస్తున్నాం, ఏ రూట్లో మనం వెళ్తున్నాం, ఏమి తెలుసుకున్నాం, దేవుని సన్నిధిలో ఏమి పొందుకున్నాం, ఏమి పట్టుకున్నాం, వేటి కొరకు పోరాడుతున్నాం, వేయబడ్డామా సిలువ, చూపిస్తున్నామా క్రీస్తుని ప్రపంచానికి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. అందుకే మీ జీవితంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను గాడ్సన్గా పేరు పెట్టుకున్న తర్వాత ఆట తోలుకుంటూ ఉండేవాను. ఓ సహోదరుడు నా దగ్గరకు వచ్చి, నీ పేరు ఏం పేరు అన్నాడు. గాడ్సన్ అన్నాడు. పోయి సువార్త సేవ చేసుకోకుండా ఆటో తోలుకుంటానది అన్నాడు. గాడ్సన్ అంటే దేవుని బిడ్డ, సువార్త చేయాల, యేసుక్రీస్తు దైవ సేవకుడు అంటే దేవుని ప్రియ కుమారుడు అంటే గొప్ప పేరు. ఎవరి పేరు? యేసు. గాడ్సన్ అంటే దేవుని బిడ్డ. ఎవరు? యేసు అని అర్థం దానికి. నువ్వేంది ఆట తోలుకుంటానవే? అప్పుడు సువార్త చేయాలని నాకు తెలియదు బ్రదర్, నాకేం తెలియదు బ్రదర్, నేను పోతాలే సువార్తకు. అతనితో నాకు ఈ పేరు పెట్టబడింది కాబట్టి వెళ్తాలే సువార్తకు. నాకు తెలియదు అప్పుడు కూడా సువార్త అంటూ పూర్తిగా కూడా. పేరైతే పెట్టుకున్న గాడ్సన్ అని. ఇప్పుడే ఇక్కడే బాప్తిసం ఇచ్చి నాకు పేరు పెట్టు, నన్ను క్రైస్తవుడిగా మార్చన్నా. ఆ తర్వాత తెలియదు. దేవుడి కృపను బట్టి ఆ తర్వాత ఎప్పుడైతే మందిరానికి వెళ్తూ వాక్యాన్ని వింటూ వాక్యాన్ని లోబడుతూ ఈ జీవితంలో నేను ఒక ప్రత్యేకంగా జీవించాలి ప్రభా, నేను ప్రత్యేకంగా జీవించకపోతే ఈ జీవితానికే అర్థం ఉండదు ప్రభా అని ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నానో అప్పుడే మార్చబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సామాన్యంగా చాలా మంది నిర్ణయాలు జీవితంలో తీసుకోరండి. ఎప్పుడైతే ఇక నేను బతుకుతున్నది నాలో క్రీస్తే నేను కాదు అని ఎప్పుడు నిర్ణయం తీసుకుంటామంటే ఈ యొక్క ఆత్మ వలన విశ్వాసము కలిగినప్పుడు. అందుకే పౌలు అంటాడు, ఆ విశ్వాసము కలిగినప్పుడే ఆ విశ్వాసం మూలంగా నీతివంతుడిగా మార్చబడి అంతకంతకు పవిత్రంగా, అంతకంతకు పరిశుద్ధంగా, అంతకంతకు నీతివంతుడిగా, అంతకంతకు రెట్టింపు రెట్టింపు పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, నీతివంతుడిగా, యథార్థుడిగా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని కోరుకుంటాడండి. అందుకే పౌలు అనేది నన్ను పోలి జీవించుడి. ఇదే మాట ఇంకొకసారి కూడా చెప్పాడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఏమంటాడు ఫిలిప్పీ సంఘానికి? మీరు నన్ను పోలి నడుచుకునేది. ఏ వ్యక్తి అయితే ఈ వరమును పొందుకుంటాడో, ఏ వ్యక్తి అయితే ఈ వరము పొందుకున్న తర్వాత విశ్వాసంతో జీవిస్తాడో ఆ వ్యక్తి అంటాడండి. ఇక్కడ పరిచర్లో కూడా చెప్తున్నాం, ఆ వ్యక్తిని చూసి నేర్చుకో, ఈ వ్యక్తిని చూసి నేర్చుకో, చెడిపోతావు. ప్రార్థన జీవితం కలిగి ఉండు, దేవుని సన్నిధిలో అడుగు, దేవునికి లోపడు, దేవుని దగ్గర తగ్గించుకో. ఈ జీవితం మళ్ళీ 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 పుట్టము, ఒకసారి మానవ జన్మ. ఈ జన్మములో ఓ ప్రత్యేకత కలిగి జీవించు. ఈ జన్మములో నీవు గొప్ప స్థితిలో ఉన్నావంటే మొదటగా కావాల్సింది ఏంటంటే దేవునికి ఇష్టమైన జీవితం, దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో. నేను ఈరోజు చాలా మంది జీవితాలు చూస్తూ ఉన్నా, అన్నిటినీ సంపాదించుకుని పరిగెడుతున్నారు. డబ్బు, ఆస్తి, అంతస్తు, హోదా, సిరి సంపదలు, మణిమాణిక్యాలు. కానీ గొప్ప పేరు మటుకు సంపాదించుకొని దేవునికి ఇష్టకరంగా జీవించాలి, దేవుని కొరకు నేను కూడా సిలువ వేయబడి క్రీస్తుని చూపించాలి అనే వాళ్ళు చాలా తక్కువ ప్రియ దేవుని బిడ్డారు. కాబట్టి గమనించాలి, మన జీవితంలో ఈ భూమి మీద అన్నిటికాడికి విలువైంది ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అండి.
సో విశ్వాసము ద్వారా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ క్రీస్తుని ప్రపంచానికి చూపించడమే హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పౌలు అన్నాడు నన్ను పోలి జీవించుడని. మనం కూడా మన జీవితంలో ఏముండాలి తెలుసా? నన్ను పోలి జీవించుడి. ఏంటి అంటామా? మనము అంటామా ధైర్యంగా? ఈ దేవుడిచ్చిన గుడారంలో ఎన్నెన్నో ఏంటేంటో ద్వేషం, పగ, అసూయ, కోపం, మత్సరం, పాపం, విరోధం, క్రోమం, గర్వం, మత్సరం, దొంగతనం, తెలియకుండా సీక్రెట్ పాపం, తలంపుల్లో పాపం, విరోధత్వం, ఎన్నెన్నో లోపల పెట్టుకొని నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను నాలాగా జీవించండి అనలేరు. ఇవన్నీ ఎప్పుడైతే ఏ వ్యక్తి పెట్టుకుంటాడో ఎక్కడ అనలేడండి. ఇంకొక మాట చెప్తా చూడు, దేవుడిచ్చిన ఈ గుడారంలో ఇవన్నీ ఎప్పుడైతే ఒక వ్యక్తి లోపల పెట్టుకొని జీవిస్తాడో అంతకంతకు కుమిలిపోతూ ఉంటాడు, అంతకంతకు బాధపడుతూ ఉంటాడు, అంతకంతకు బోళ్ళపడుతూ ఉంటాడు. ఎటు డోర్స్ లేవే, మూతవేయబడ్డాయే, ఇవన్నీ నా చుట్టూ ఉన్నాయే, ఎందుకు నాకు నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు, తృప్తి లేదు, శాంతి లేదు, పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు అంటే నీవు క్రీస్తును, సిలువ వేయబడ్డ క్రీస్తును లోపల చేర్చుకొని ఆయనకి ఇష్టకరంగా జీవించకుండా లోకాన్ని ప్రేమించి లోకములో ఉన్నవన్నీ లోపల పెట్టుకున్నట్లయితే నీ గుడారములో నెమ్మది ఉండదు. అందుకే పౌలు అన్నాడు, ఇక నేను సిలువ వేయబడ్డాను, ఇంక నాకొద్దు, నేను నాలో బతుకుతున్నది క్రీస్తే, నన్ను పోలి బతకడం అంటే పవిత్రంగా బతకడం, పరిశుద్ధంగా బ్రతకడం, దేవునికి ఇష్టకరంగా బ్రతకడం, సిలువ వేయబడ్డ అనుభవము నీలోకి రావాలి, లోకాన్ని పక్కన పెట్టాలి, క్రీస్తుని వెంబడించి క్రీస్తుకి ఇష్టకరంగా జీవించడం మొదలు పెడితే నిన్ను బట్టి ఎదుటి వాళ్ళు మార్చబడతారు. ఇదే పవిత్రపరిచేటువంటి విశ్వాసము అని చెప్తానండి. అనేకులని ఆకర్షించేటువంటి విశ్వాసం. పోతూ ఉంటే మనం అంటూ ఉంటాం, రే బాబు ఈ కాలనీలో, ఈ ఊర్లో నువ్వు పిల్లల సవాసం పట్టకు, వాళ్ళ జోలికి పోకు, వాళ్ళ ఇంటి దగ్గర పోకు, వాళ్ళ ఇంటి వెళ్ళకు. ఎందుకమ్మా? వాళ్ళ పిల్లలు మంచి వాళ్ళు కాదు, ఈ ఇంటి ఆమె దగ్గర పోకు, పిల్లలు జాగ్రత్తగా పెట్టుకో. ఏంటి ఈ ఇంటి ఆమె పరిస్థితి వేరు. కారణాలు ఏంటి? ఒక్కటేనండి, లోకానుసారమైన వ్యక్తులతో ఉన్నంత వరకు దేవునితో అంటు కట్టబడలేము. హల్లెలూయా చెప్దామా? వదలాలా? కొన్ని కావాలి అనుకుంటే ఖచ్చితంగా కొన్ని వదులుకోవాల్సిందే, తప్పదు. అది ఏటి అయినా కూడా ఈ లోకంలో వదులుకున్నప్పుడే నువ్వు శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడతావు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. ఏంటి ఆ వరము అంటే, ఫలములలో ఒక వరము మంచితనము. చదువమ్మా, గలతీ 5:22లో మంచితనము అనేటువంటి ఒక అద్భుతమైన ఫలం ఉంటుంది ఇక్కడ. అయితే ఆత్మ ఫలం ఏమనగా, చూడండి, ఆత్మ ఫలము ఏంటి చెప్పండి, పలకండి, గట్టిగా చెప్పండి. ఆత్మ ఫలము ఇది ఆ వరములలో అంటే విశ్వాసము ద్వారా పవిత్రపరిచేటువంటి విశ్వాసము ద్వారా ఆ వ్యక్తి పొందుకున్నటువంటి ఏంటంటే ఫలములలో ఒక వరం ఏం తెలుసా? మంచితనము. ఏంటి? మంచితనము. చదువమ్మా, ఇది చదువు. ప్రేమ, సంతోషము, ఆ వ్యక్తిలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము. చాలండి. ఏంటంట మంచితనము? ఎదుటి వాళ్ళు నిన్ను చూసి మంచివాడని ఎప్పుడు అంటారు? పవిత్రంగా ఉన్నప్పుడే, పరిశుద్ధంగా ఉన్నప్పుడే, దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడే. అదే ఈ వాక్యములో రాయబడిందండి. అంటే ఫలములలో ఒక ఫలము ఈ వ్యక్తిలో ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఏంటి చెప్పండి? జ్వరం వస్తుంది 110 డిగ్రీలు, 105 డిగ్రీలు, 80 డిగ్రీలు. జ్వరం వస్తే మటుకు ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఏంటి? జ్వరం వస్తుంది, తలకాయ నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది అంటూ ఉంటామా లేదా? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి ఫలము
ఫలము ఏంటంటే ఈ విశ్వాసము ద్వారా ఆత్మ వలన బయలుదేరేటువంటి వ్యక్తి యొక్క పవర్ ఎట్లుంటుందంటే యుద్ధానికి వెళ్ళినట్లేనండి. ఏంటంటే ఆ వ్యక్తి జీవితంలో నీ పట్ల దాడి చేసినా, వ్యతిరేకించినా, నిన్ను మాట్లాడినా, నిన్ను నిందించినా, నిన్ను దూషించినా, నీ ఇంట్లో నిన్ను ప్రత్యేకంగా చూసినా, నీ మీద చాడీలు చెప్పినా, నీ మీద నిందలు మోపినా, కానీ నీ హృదయంలో ఏముంటుందంటే ఈ పనికి రెట్టింపు చేద్దాం, మనము మన ఆలోచనలు ఉపయోగించి యుద్ధము చేద్దాం అనే తలంపు అతని హృదయంలో పుట్టదండి. అతని హృదయంలో ఆత్మ ఫలం ఏంటంటే వీరు నా మీదకి ఏమి చేసినా కూడా నేను వీరిని క్షమించి వీరికి మంచే చేద్దాం.